ఒకసారి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. శేఖర్, మెషిన్ ఆపు. ఏమిటో చెప్తానన్నారు. ముత్తైదువును ముండా అంటే ఇలాంటి సత్కారమే జరుగుతుంది. నిజాన్ని నిర్భయంగా రాసే ఈ చేతి గట్టితనం ఏమిటో తెలిసింది కదా. ఇంకెప్పుడు ధనమదంతో తల పొగరగా మాట్లాడుకో. గెట్ అవుట్. మీరంతా ఇక మీ పనిలోకి వెళ్ళండి. కొడుకు నిన్ను కొట్టాడు, తల్లి నన్ను కొట్టింది. ఎదట మనిషిని దెబ్బతీసిన వంశమే తప్ప దెబ్బతిన్న వంశం కాదు మంది. మొదటిసారి మన గురించి రాసినప్పుడే ఆ కుక్క కొడుకును కాలరాసేస్తాను అంటే వద్దని అడ్డుపడ్డావు. ఇప్పుడేం జరగదో చూడు. నలుగురిలో నన్ను కొట్టిన రాము మీద కసి తీర్చుకుంటాను నాన్న. వాడు నిన్ను నలుగురిలోనే కొట్టాడు, కానీ అది నన్ను 400 మంది ముందు కొట్టింది. నేను సమాధానం చెప్పాలి. ఇక అది బతుకుంటానికి వీల్లేదు, కానీ అది ఒక్క రోజులో చావటానికి వీల్లేదు. రోజుకు అంగుళం చొప్పున కుళ్ళి కుళ్ళి చావాలి. వేస్తాను బతుకు, వేస్తాను. ఆశ 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 ఆశ. షో. వెల్కమ్ వెల్కమ్. మీరు? నేను భూపతిని, వీడు మా అబ్బాయి ప్రదీప్. నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం చెప్తాను, రండి కూర్చోండి. చెప్పండి, నేను మీకు ఎలా సహాయపడగలను? నేనెవరి సాయం తీసుకోను. డబ్బు విరజిమ్మి పనులు చేయించుకుంటాను. డబ్బు ఇస్తారా? కావలసినంత. నాకు కావలసిన పని చేసి పెట్టండి, మీకు కావలసినంత డబ్బు తీసుకోండి. ఏం చేయాలో చెప్పండి. గాయత్రీ దేవిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? అంత సదభిప్రాయం లేదు. గుడ్. నా శత్రువు మీకు శత్రువే కాబట్టి ఈ క్షణం నుంచి మనం మిత్రులు. అమ్మా, ఈ రోజు వర్కర్స్ ఎవరు పనిలోకి రారట. సమ్మె చేస్తున్నామంటూ తమకి నోటీస్ పంపించారు. సమ్మె? అర్థమైందిగా. మనందరం కలిసి ఉంటేనే యూనియన్ బలంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ యాజమాన్యానికి లొంగకూడదు. మనందరం ఒకే మాట మీద నిలబడాలి. సరే, ఆగండి. ధర్మయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇక ముందు జరగబోతుంది సమ్మె. సమ్మె చేయాల్సినంత అవసరం ఇప్పుడేమొచ్చింది ధర్మయ్య? నేను మిమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంగా చూస్తున్నానే. అదే, ఆ అభిమానాలతోనూ ఆప్యాయతలతోనూ ఇంతకాలం మా కాళ్ళకి చేతులకి బంధాలు వేశారమ్మా. ఈ ప్రేమలతో మా కడుపులు నిండవమ్మా. మన ఊళ్ళో కొత్తగా పెట్టిన పేపర్ వాళ్ళు మీరిచ్చేదానికి రెట్టింపిస్తా ఉంటున్నారు. జీతాలు ఎక్కువ కావాలంటే అడిగే పద్ధతిదేనా? చెప్పా చేయకుండా హఠాత్తుగా ఇలా సమ్మె చేస్తే ప్రెస్ ఏమైపోతుంది? ఆంధ్రరత్న పేపర్ ఆగిపోయిందని బజార్లో అందరూ అనుకుంటుంటే అదెంత పరువు తక్కువ ఆలోచించారా? మీకు జీతాలు ఎక్కువ కావాలంటే నేను ఇస్తాను. సమ్మె మానేసి వెంటనే పనుల్లోకి వెళ్ళండి. మీరు దయదలిచి విధించి 5-10 మాకు అక్కర్లేదమ్మా. మా కష్టానికి తగిన ప్రతిఫలం మాకిస్తే చాలు. ఇంతకీ మీ కోరికలేమిటి? మా జీతాలు 50% పెంచాలి. ఇల్లు కట్టుకోవడానికి ప్రతి కార్మికుడికి 20,000 ఉచితంగా ఇవ్వాలి. ప్రెస్ లాభాల్లో మాకు వాటా ఇవ్వాలి. ఈ షరతులన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మిషన్లు తిరిగి పనిచేసేది. పదండి. ఆంధ్రరత్న యాజమాన్యం, ఆంధ్రరత్న యాజమాన్యం, ఆంధ్రరత్న యాజమాన్యం. యాజమాన్యం, ఆంధ్రరత్న యాజమాన్యం, యాజమాన్యం, ఆంధ్రరత్న
డాక్టర్, ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలైనా ఐశ్వర్యాలైనా అన్నీ నాకు మా అమ్మ తర్వాతే. మా అమ్మని కాపాడుకోవడానికి నా రక్తం ప్రాణం ఏది అవసరమైనా ఆనందంగా ఇస్తాను. మా అమ్మని కాపాడండి డాక్టర్, ప్లీజ్. మిస్టర్ రాము, కమాన్. రియల్లీ ఐఎమ్ సారీ. హర్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. ఆవిడికి ఎన్నో టెస్టులు చేశాం, ఎన్నో రకాల మందులు వాడాం. వాటిలో దేనికి ఆవిడ రెస్పాండ్ కావటం లేదు. నా ఉద్దేశంలో ఆవిడ ఆ ప్రెస్లో జరిగే స్ట్రైక్ గురించి మానసికంగా బాధపడుతున్నారనుకుంటాను. ఆ స్ట్రైక్ ఆగిపోయి పరిస్థితులు చక్కబడితే ఆవిడ మనసు కుదిరిపడుతుంది. ఆ సంగతి చూడండి. ధర్మయ్య, పేరులో ఉన్న ధర్మాన్ని ప్రవర్తనలో కూడా నిలుపుకోవయ్యా. ఆకలేస్తే అమ్మను అన్నం అడిగే పద్ధతి ఇది కాదయ్యా. ఆకలేస్తుందమ్మా అని జాలిగా అడిగితే ఏ తల్లి గుండె కరిగిపోదు. అన్నం మండే చేతుల వైపు ఆశగా చూడటంలో తప్పులేదు. కానీ ఆ అన్నం మండే మనిషి గుండెల్లో గుణపాలు దించాలని ప్రయత్నించడం ఆ దైవం కూడా మన్నించలేని తప్పు. లక్ష్మయ్య, నీ భార్య చచ్చిపోయినప్పుడు నీ చేతిలో పైసా లేకపోతే అమ్మ దగ్గరుండి తను ఖర్చు చేసి ఘనంగా ఉత్తరకేలు జరిపించింది. అటువంటి అమ్మని నీ భార్య చేరుకున్న చోటుకే పంపేయాలని ప్రయత్నిస్తున్నావా లక్ష్మయ్య? ఇది నీకు న్యాయమా? సింహాద్రి, అప్పుల వాళ్ళు నీ ఇంటి మీద పడి నువ్వు అన్నం వండుకునే గిన్నెలతో సహా తీసుకెళ్లిపోతుంటే అమ్మ అడ్డుపడి నీ 15,000 రూపాయల బాకీ తను తీర్చింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆ బాకీ కింద నీ జీతంలో ₹1 తగ్గించలేదు. ఆ రోజు నీ మానం కాపాడిన మనిషి ప్రాణానికి ఎసరు పెడతావా? ఇది నీకు ధర్మమా సింహాద్రి? యేసు, మా చిన్న తమ్ముడు పుట్టిన వారం రోజులకి నీకు కొడుకు పుట్టాడని, ప్రసవంలో నీ భార్యకు జబ్బు చేసి తల్లిపాలు బిడ్డకు పనికిరామంటే అమ్మ తన చనుపాలని బిడ్డకు తాగించి కొడిగడుతున్న ఆ పసివాడి ప్రాణాలు నిలిపిందని నాతో ఎన్నోసార్లు చెప్పాం. అది ఇప్పుడు మర్చిపోయా యేసు? నీ బిడ్డని బ్రతికించిన అమ్మను చంపేయాలని చూస్తున్నావా? ఇది నీకు న్యాయమా యేసు? ఓడలు దిగిన ఓ పచ్చటి చెట్టు హుందాగా నిలిచి ఉంటేనే ఆ చెట్టు నీడన మనం చల్లగా బ్రతకగలం. కానీ ఆ చెట్టును కొట్టి పొయ్యిలో పెడితే ఓ 10 రోజులు వంట చేసుకోగలమేమో, కానీ జీవితాంతం ఎర్రటి ఎండమంటని భరించాల్సి వస్తుంది. మీరు ఈ సమాచారం తెలిస్తేనే కానీ అమ్మ ప్రాణం కుదుటపడదు. గొడితో పోయేదానికి గొడ్డలెందుకు? మీరు ఈ స్ట్రైక్ మానేసి నాతో రండి. అమ్మతో చల్లటి మాట చెప్పండి. మీ అందరి కోరికలు తీర్చే మార్గం నేను ఆలోచిస్తాను. రండి బాబు, నేను వస్తాను. యేసు, ధర్మయ్య, మా కోరికలన్నింటికి ఒప్పుకుంటున్నట్టుగా ముందు ఆవిడ చెప్పమనండి, అప్పుడు ఆలోచిస్తాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తే బాగుంటుందేమో బా. బెడుదుగానే లేవయ్యా. అక్కడ ఆవిడకి ఏదైనా అవసరమైతే చూడటానికి మీ పాలే రామున్నాడు కదా. మరీ అవసరమై చిన్న కొడుకే కావాల్సి వస్తే అప్పుడు పెడదు గాని ప్రస్తుతం ఏం ఆలోచించకుండా అమృతం సాగండి. కాసేపు అలా అలా ఆకాశంలో విహరిద్దాం. చూడండి, మీ నాయకుడికి మీ పట్ల ఉన్న ప్రేమకు విలువ చూడండి. భూపతి దగ్గర 25,000 బహుమతిగా తీసుకుని మీ అందరికీ ఇది మీ మంచి కోసమే తలపెడుతున్నానని మాయ మాటలు చెప్పి నమ్మించి తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనం కోసం ఈ సమ్మెను ప్రారంభించిన ఈ దుర్మార్గుడి అసలు రంగు చూడండి. అమ్మని వెన్నుపోటు పడవాలన్న ఆ భూపతి రాక్షస ఆలోచనకు అనువుగా మీ అందరినీ పౌరుగా వాడుకుని ఈ ధర్మయ్య నడిపించిన నాటకాన్ని చూడండి. తను భద్రంగా నేల మీద నిలబడి మీరు కూర్చున్న కొమ్మని మీ చేత నరికించాలని ప్రయత్నించిన ఈ మేకవెన్నె పురే దురాగతాన్ని చూడండి. ఆగండి, వాడెక్కడికి పోతాడు? వాడి సంగతి నేను చూస్తాను. నమస్కారమ్మా. తమ ముందు నిలబడడానికి సిగ్గుతో చచ్చిపోతున్నామమ్మా. ఆ ధర్మయ్య మాట విని అమ్మోరు లాంటి తమకు అన్యాయం చేశాం. మమ్మల్ని క్షమించండి అమ్మా. సమ్మె ఆపేశామమ్మా, వెంటనే పని మొదలెడతాం. రాముబాబు మా కళ్ళు తెరిపించాడమ్మా. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. తమరు మళ్ళీ ఆరోగ్యంగా నవ్వుతూ తిరగాలని 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నామమ్మా. వాళ్ళు ఏమన్నారో విన్నావు కదమ్మా. ప్రెస్ లో ఇదివరకులాగా పని జరుగుతుంది. ఇంకా దేవుడి అడ్డుపడ్డ ప్రెస్ లో యంత్రాలు ఆగవమ్మా. మీరు వెళ్ళరండి. వస్తామమ్మా.
తట్టకుండానే తలుపు తీసావు. నిద్రపోలేదా? నిద్ర రాలేదు. సరే సరే, అబ్బాయిని తీసుకుని తొందరగా బయలుదేరు. ఎక్కడికి? తెల్లవారేసరికి మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఎందుకేమిటే, మా ప్రెస్ లో వర్కర్లందరూ నా కోసం కత్తులు కటారులు బట్టి వెతుకుతున్నారు. నేను వాళ్ళ కంట పడ్డానంటే చిత్రవత చేస్తాను. ఇంత బతుకు బతికి ఇట్ట దొంగ ఏదోలా మొగం చాటు చేసి తిరగటానికి నీకు సిగ్గులేదటయ్యా? లక్ష్మి, పాలు తాగి రొమ్ము గుద్దుతావయ్యా? అన్నం పెట్టిన చేతినే నరికేయాలని చూస్తావా? నువ్వసలు మనిషివేనా? నిన్నటి దాకా నీ తోటి పనివాళ్ళు మా అన్న ఉన్నాడా అమ్మా అని ఎంతో గౌరవంగా మర్యాదగా అడిగేవాళ్ళు. సాయంత్రం ఏమేముండా, ఏడే నీ మొగుడు, ఆ దొంగనాయాలెక్కడ దాచావే అని నన్ను నిలదీశారయ్యా. ఎందుకో తెలుసా? వాళ్ళ మర్యాదలో మాట తీరులో మార్పెందుకొచ్చిందో తెలుసా? మీ వల్ల. ఆ పచ్చనొట్లకు ఆశపడి నువ్వు వాళ్ళకి అన్యాయం చేయడం వల్ల. రేపు నీ మొగుడికి డబ్బే కదే కావాల్సింది. ఓ వందిస్తాను, నా పక్కన పడుకుంటావా అని వాళ్ళు అడిగినా ఆశ్చర్యపడక్కర్లేదయ్యా. నువ్వు మహాపాపం చేశావని వినగానే నీ రక్తం పంచు పుట్టినందుకు వీణ్ణి గొంతు పిసికి చంపి నేనేనయ్యో కొయ్యో చూసుకోవాలనుకున్నాను. కానీ నా రక్తం ఎంత సలసలా మరిగిపోయిందంటే నువ్వు వచ్చేదాకా ఆగి నిన్ను కసితీరా తిట్టి నువ్వు నా మెళ్ళో కట్టిన తాళి తెంపి నీ మొహాన్ని కొట్టి మరీ పోవాలని ఆగాను. ఇదిగో నిన్ను గుర్తు చేస్తూ నా ఒంటి మీద మిగిలి ఉన్న చివరి గుర్తు. నువ్వొక మనిషివి, నీకు పెళ్ళాం బిడ్డలు. లక్ష్మి, నీ కోపాన్ని ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. ధర్మయ్య చేసింది తప్పు నిజమే, కానీ ఆవేశంతో ఆగ్రహంతో నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. తాళి తెంచడం ఏ ఆడదైనా చేయదగిన పనినా అమ్మా? కానీ బాబు, చూడమ్మా, చేసిన అక్రమానికి గాను నీ భర్తకు నడివీధిలో దేశశుద్ధి చేయాలని వచ్చాను. నేను కొట్టినట్టయితే ఆ దెబ్బలు అతని ఒంటికి తగిలేవి, 4 రోజుల్లో మారిపోయేవి. కానీ నువ్వు అతని గుండె మీద మాసిపోని దెబ్బతీసావమ్మా. చీము నెత్తురున్న మనిషి అయితే జీవితాంతో ఆ బాధని మర్చిపోడు. బాబు, డబ్బు కక్కుర్తిపడి తప్పుడు పని చేశాను, నన్ను క్షమించు బాబు. లేదమ్మయ్య, ముందు లక్ష్మి మేడ తాళిగట్టు. వద్దు బాబు. నీ తోడపుట్టిన బడిగా చెప్తున్నాను, నా మాట కథనకమ్మా. ధర్మయ్య,